హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు మళ్ళీ కుట్ర చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఆఫీస్కి నాన్న వెళ్ళటం లేదు, నేనే టెంపరరీ సీఈఓగా ఆఫీస్కి వెళ్ళబోతున్నాను అని యువరాజ్ చెప్పడంతో, అదేం దబ్బోడా, మీ నాన్న వెళ్తాడని కౌశికి నిన్ననే చెప్పింది కదా అని వైజయంతి అంటుంది. కానీ నాన్న ఆఫీస్కి వెళ్ళడు. అంతేకాదు, కౌశికి అక్క ఆ ధాత్రి కేదార్ని నెత్తిన పెట్టుకుంటూ ఉంటుంది. నా తమ్ముడు నా తమ్ముడు అని ఆ కేదార్ గారిని నెత్తిన పెట్టుకొని ప్రేమ చూపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు అక్కనే తన చేతులతో కేదార్ గారిని మెడపట్టి బయటికి గెంటేస్తుంది. చూస్తూ ఉండండి ఏం జరుగుతుందో అని యువరాజ్ అంటాడు. సరే అలాగేనని నిషి, వైజయంతి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. ఆఫీస్కి వెళ్తున్న సుధాకర్ ఉన్న పలంగా కుప్పకూలిపోతూ ఉంటే, నాన్న నాన్న ఏమైంది అని కేదార్ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టి ఇన్హేలర్ ఇస్తూ ఉంటారు. బాబాయ్ ఏమైంది అని కౌశికి, ఇక అందరూ కూడా గుమ్మి కూడేస్తారు. అప్పుడే అసలు బాబాయ్కి సరిగ్గా ఊపిరి ఆడట్లేదు, ఏమైంది, ఇన్హేలర్ వాడుతున్నా కూడా సరిగ్గా ఊపిరి ఆడట్లేదేంటి అని కౌశికి బాధపడుతూ ఉంటే, అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి, రేయ్ కేదార్గా మా నాన్నని ఏం చేయాలనుకుంటున్నావురా అని నిలదీస్తూ ఉంటాడు. నేను నాన్నని ఏదో చేయాలనుకోవటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని కేదార్ అంటే, వెంటనే యువరాజ్ కేదార్ కాలర్ పట్టుకొని, రేయ్ నువ్వు మా నాన్న ప్రాణాలు తీయాలని చూసావు, నువ్వు సీఈఓగా ఆఫీస్కి వెళ్ళటానికే మా నాన్న ప్రాణాలు తీయాలని చూస్తున్నావు అని యువరాజ్ అంటాడు. నేనేంటి ప్రాణాలు తీయటం ఏంటి అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటే, ఇది మా నాన్న రెగ్యులర్గా వాడే ఇన్హేలర్ కాదు, నువ్వే మార్చేశావు, నీ వల్లే ప్రాణాలు కోల్పోబోయాడు అని యువరాజ్ అంటాడు. లేదు నేను మార్చలేదు, నా వల్లే ఆ ఇన్హేలర్ మారిపోయింది, నేను నాన్నని ఏదో చేయబోయానని నువ్వు నిరూపిస్తే మేమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని కేదార్ చెప్తాడు. ఇప్పుడే నిరూపిస్తాను అని యువరాజు లోపలికి వెళ్తాడు. మరి ధాత్రి ఎలా తిప్పికొడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.